హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న లేవగానే డోర్ ఓపెన్ చేసి బయటికి చూస్తే వాతావరణం అంతా ప్రశాంతంగా, పచ్చపచ్చగా అనిపించింది. అందుకే లేవగానే వీడియో అయితే రికార్డ్ చేశాను నేను. ఈరోజు వీడియోలో మా ఇంట్లో మేము పూజ చేసుకుంటున్నామండి. అలాగే నా మార్నింగ్ రొటీన్ కూడా మీతో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే లేవగానే ఇక్కడ ఒక కప్ ఉంది కదా, ఇది వాష్ చేస్తున్నాను. దీన్ని ఎందుకు కడుగుతున్నానంటే నేను బయట ఇక్కడ పిట్టలకు వాటర్ పోస్తానండి. అవి తాగుతాయని చెప్పి క్లీన్గా వాష్ చేస్తాను 2 డేస్కి ఒకసారికి. ఇంట్లోకి వెళ్ళి కొన్ని బియ్యము తర్వాత గ్లాస్లో వాటర్ తీసుకొచ్చానండి. నేను పిట్టలకి వేయడానికి కంట్రోల్ బియ్యం ఉంటాయిగా, అవి 2-3 కేజెస్ తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. రోజు పొద్దున్న లేవగానే ఇలా పిట్టలకు బయట గింజలేసి కొన్ని వాటర్ పెడతానండి. నేనే కాదు మా పిల్లలతో కూడా బయట గింజలు వేపిస్తాను. కాకపోతే నేను ఫస్ట్ లేస్తాను కదా, లేవగానే డోర్ తీసినప్పుడు పిట్టలన్నీ గేట్ దగ్గర వాళ్తాయన్నమాట. అవి చూడగానే నాకు గింజలు వేయాలనిపిస్తుంది, అందుకని వేస్తాను. పిట్టలు రాకపోతే విషు కన్నా కనే కన్నా చెప్తానమాట గింజలు వేయమని చెప్పి. హాలిడే ఉన్నప్పుడైతే కంపల్సరీ వాళ్ళతోనే వేపిస్తాను. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. గింజలు వేయడం అయిపోయాక ఇంట్లోకి వెళ్ళానండి. ఇంకా చూడండి, నేను గింజలు వేసి ఇంట్లోకి పోగానే ఒక ఉడత వచ్చి గింజల్ని తింటుంది. మనం వేసిన గింజల్ని తినడానికి ఇలా పిట్టలు, ఉడతలు మన ఇంటికి వచ్చి తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నాకైతే మార్నింగ్ టైం వాటిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే నేను మార్నింగ్ రొటీన్ లేవగానే ఖచ్చితంగా గింజలు వేస్తాను. ఉడతలు చూడండి, ఫస్ట్ చేతిలోకి గింజలు తీసుకొని అవి మూతి దగ్గర పెట్టుకొని తింటూ ఉంటాయి. మనం అన్నం ఎలా తింటామో కొంచెం కొంచెంగా అలాగే ఉడతలు కూడా తింటాయండి గింజల్ని. ఇంకా చాలా వస్తాయి. నేను వేయగానే ఒక ఉడత ఈ పావురం వచ్చింది గింజలు తినడానికి. ఫస్ట్ పావురం ఆలోచించినట్టుంది కొంచెం, అది ఉడత బెదిరిపోతుంది అన్నట్టుగా. చూడండి, 2 కలిసి ఎంత చక్కగా గింజలు తింటున్నాయో. సరే అండి, వాటిని తిననిద్దాము. నేను ఇంట్లోకి వెళ్ళి నా పని చేసుకుంటానండి. ఈరోజు మండే కావడంతో మా ఇంట్లో పూజ కూడా చేసుకుంటాము. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే కిచెన్లోకి వెళ్తాను. కిచెన్లోకి వెళ్ళగానే నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, అక్కడ నేను దానిపైన పెట్టేస్తానమాట. వాటర్ అన్నీ ఇంకిపోతాయి అన్నట్టుగా గిన్నెల పైన ఉన్న వాటర్. తోమగానే గిన్నెల్ని సదురుకుంటే ఏమవుతుంది అంటే గిన్నెలకున్న వాటర్ మొత్తం కింద పడిపోతాయి. మేము ఉండే క్వార్టర్లో ప్లాస్టరింగ్ మొత్తం సిమెంట్తోనే చేయించారు. కొన్ని వాటర్ పడ్డా కూడా పిల్లలు కింద పడతారండి జారి. ఇంకా మళ్ళీ కిచెన్లో తడి తడిగా ఉంటుంది. ఆ వాటర్ అన్నిటినీ క్లాత్తోని తుడుచుకోవాలి. ఇలా 2 పనులు ఎందుకని చెప్పి నేను నైట్ తోమి అక్కడే పెట్టేస్తాను. మార్నింగ్ లేవగానే ఇలా గిన్నెలు సర్దేసుకుంటానండి. గిన్నెలన్నీ సదురుకున్నాక ఫ్రిడ్జ్లో నుంచి పాలు బయటికి తీసానండి. రోజు నేను 1 లీటర్ పాలు తీసుకుంటాను. పాలు కాగబెట్టి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇలా పాలపై నుంచి మీగడని తీస్తానండి. ఈ మీగడ తీసి నేను ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి చేస్తాను. నేను చేసిన నెయ్యి మాత్రం అచ్చం బయట కొన్నట్టే లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. అది చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేతితో చేసినవి ఏవైనా కూడా మనకు చాలా స్పెషల్గానే ఉంటాయి. ఇంకా మీగడ తీసేసాక ఫస్ట్ పాలు వేడి చేస్తున్నానండి. ఎందుకంటే మా కన్నయ్యకు లేవగానే ఖచ్చితంగా పాలు కావాలి. ఈలోపే కిడిల్లో వాటర్ వేడి చేశానండి. నేను లేవగానే 1/2 లీటర్ వేడి వాటర్ తాగుతాను. నా పిల్లలు, మా సార్ కూడా వామ్ వాటర్ తాగుతారు. మరీ గోరువెచ్చగా ఏమి ఉండవు, కొంచెం వేడిగానే ఉంటాయండి. ఎంటీ స్టమక్లో ఉదయాన్నే వామ్ వాటర్ తాగితే చాలా మంచిది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను వాటర్ ఫాస్ట్గా తాగాను కదా, కొంచెం కిందికి జారినట్టు అనిపించలేదు. ఒక చిన్న వేపు వచ్చిన తర్వాత వాటర్ మొత్తం కిందికి జారుతాయి కదా, ఆ తర్వాత గ్లాస్లో వాటర్ అన్నీ కంప్లీట్ చేశానండి. కంపల్సరిగా నేను తాగుతున్న గ్లాసు 1/2 లీటర్ ఉంటుంది. వాటర్ తాగడం అయిపోయాక గ్లాస్ని కడిగి నేను పక్కన పెడతాను. ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళానండి. మా కన్నయ్య లేశారు. బీహార్లో దోమలు ఎక్కువగా ఉంటాయండి. ఇది మస్కిటో నెట్ ఉంది కదా, ఈ నెట్ లేకపోతే అస్సలు నైట్ మొత్తం నిద్రపోలేము. ఇంకా దోమలు కుడుతూనే ఉంటాయన్నమాట. ఈ నెట్ తెచ్చుకోవడం వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము. చూడండి, మా కన్నయ్య మా విషయం ఇద్దరు ఎలా పడుకున్నారో. కన్నయ్య లేశారో. ఇంకా నేను బెడ్షీట్ అయితే మడత పెడుతున్నాను. కప్పుకోవడం అయితే చాలా తక్కువ. ఆ బెడ్షీట్ అయితే నేనే కప్పుకుంటాను. నాకు బెడ్షీట్ లేనిదే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా బెడ్షీట్ ఫోల్డ్ చేసిన తర్వాత లేవగానే ఇల్లు ఊకడమే అండి. మా ఇంట్లో చాలా సామాన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను బెడ్రూమ్లో ఇల్లు ఊడుస్తున్నాను కదా, నా పక్కకి ఒక కూలర్ డబ్బా ఉంది. అది కూలర్ పైనుంచి పెట్టేవాళ్ళము. నేనేం చేశానంటే మాకు టేబుల్స్ అలాంటివి ఏం లేవు.
అంటే ఉన్న 2 టేబుల్స్ కూడా మా సార్ ఏమో ఒకటి తన కోసం స్టడీ కోసం యూజ్ చేస్తున్నారు. ఇంకొకటేమో పిల్లల కోసం యూజ్ చేస్తున్నారు. అందుకే ఒక కూలర్ డబ్బా మీద ఒక క్లాత్ వేసి పిల్లల యూనిఫామ్ అవి పెడుతూ ఉంటాను. ఇక్కడ ఇల్లు మొత్తం ఊడ్చేసుకుంటున్నానండి. ఏం చేస్తున్నావు? ఏంది? ఎందుకు అంత చిరాకు పడతావు? ఇప్పుడు నేను ఏమన్నా నేను ఇల్లు ఊపుతున్నా కదా. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, లేచినప్పటి నుంచి ఫోనే చూస్తున్నావు కదా, పోస్తే ఏమవుతుంది? సరే పెడతాను. చీమల చాకులు తెచ్చినవా? ఉందా? చీమలు పడుతున్నాయి అంటే ముందు చీమలు రాకుండా చాకు తీసుకుంటారు. ఉన్నాయి ఉన్నాయి. పాలు పోస్తున్నావా? సరే పోయి ఆనికి తెలియదా ఇది ఒక్కటే రోజు యాక్షన్ అని చెప్పి. చూసారుగా మా సార్ ఎట్లా చేశాడో. ఒక చిన్న పని చేసి ఎంతో పెద్దగా బిల్డప్ ఇస్తాడో. ఈలోపు మా విషయం లేచింది. మా విషయం రోజు మా సార్ బెడ్రూమ్లోకి వచ్చి ఇలా ఎత్తుకొని తీసుకెళ్తారు. వీళ్ళకైతే ఇంత ప్రేమ చూస్తేనే అబ్బా అనిపిస్తుంది నాకు. ఇంకా తను లేవగానే తనకు గ్లాస్లో వామ్ వాటర్ ఇస్తున్నారు. మా పిల్లలు కూడా నీళ్ళు తాగుతారని చెప్పానుగా, వేడి నీళ్ళు లేవగానే. మా విషయం ఏంటంటే, నేను లేవగానే వేడి నీళ్ళు తాగుతున్నాను కదా, నీకు వచ్చిన బాధ ఏంటి, నువ్వెందుకు వీడియో తీస్తున్నావు అన్నట్టుగా తను చూస్తుంది. చూసారుగా ఎంత మంచిగా వాటర్ తాగేసిందో. ఈ లోపు అయితే నేను ఇల్లు ఊకేసాను కదా, బయట ఊకలేదు. ఇంకా లేట్ అవుతుంది, ఈరోజు పూజ కూడా ఉంది అని చెప్పి ఫాస్ట్గా బయట కూడా ఊకేస్తున్నాను నేను. బీహార్లో కూడా లేవగానే మన ఇంటి దగ్గర ఆకులు ఎట్లా ఊపుతావు, నేను లేవగానే ఇలా బయట మొత్తం ఊడ్చేస్తాను. పక్కన ఆకులు ఉన్నాయి కదా, నిన్న మన వర్షం పడిందని కాలువలేదు, లేకపోతే కాల్ చేస్తాను ఎప్పటికప్పుడే. నేను బయట ఊడ్చేలోపు మా సార్ అయితే ఇల్లు తుడుస్తున్నారండి. ఎందుకు తుడుస్తున్నారంటే, ఈరోజు మండే కావడంతో ఇంట్లో పూజ చేసుకున్నామని అనుకుంటున్నాము. 1 మంత్ అవుతుంది కదా ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంట్లో దీపం పెట్టలేదు. దానికి మండే కూడా కలిసి వచ్చింది. మా సార్కి మండే అంటే చాలా స్పెషల్. మండే ఎప్పుడు హాలిడే వచ్చినా కూడా మా సార్ ఇంట్లో దేవునికి మంచిగా పూజ చేసుకొని ప్రసాదం పెడతారు. నేనే ప్రసాదం చేయాలి కాబట్టి నేను ఫాస్ట్గా బ్రష్ చేసుకుంటున్నాను. లేట్ అవుతుందని చెప్పి తనేమో ఇల్లు తుడుస్తున్నాడు అంతే. నువ్వే కదా ఇవాళ పూజ ఉంది కాబట్టి నువ్వు పని చేస్తున్నావు, లేకపోతే నువ్వు చేస్తావా? ఇంకా కిచెన్ కూడా తుడుస్తున్నాడు. ఇది ఎప్పుడు చేయడండి, ఈరోజు తనకు పూజకి లేట్ అవుతుందని ఇంట్లో పని చేస్తున్నాడు అంతే. ఇంకా నన్నేమో స్నానానికి వెళ్ళమని చెప్పారు. నేను స్నానం చేసేలోపు మా సారు ఇల్లు తుడిచి బయట కూడా నీట్గా కడిగేశారండి. చూస్తున్నారు కదా, నేను రెగ్యులర్గా అయితే ఇల్లు తుడుచుకొని బయట కడుగుతాను. ఇప్పుడు లేట్ అవుతుందన్నమాట, అందుకని మా సార్ చేశారు అంతే. నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి ప్రసాదం చేయడానికి. పులిహోర సేమియా 2 చేస్తాను. ఎప్పుడన్నా మా సార్కి మండే హాలిడే ఉంటే పూజ చేసుకుంటారన్నారు కదా, ఆ టైంలో నేను పులిహోర సేమియా చేస్తాను. తనేమో దేవునికి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ పులిహోర చేయడానికి కుక్కర్లో అయితే అన్నం పెట్టి వాటర్ పోసానండి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని సేమియా చేస్తున్నాను. ఇక్కడ గీ కనిపిస్తుంది కదా, ఇది నేను ఇంట్లో చేసిందే. కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత 1 కప్ సేమియా తీసుకుంటున్నాను. నేను ప్రసాదం వండితే మా ఇంట్లో వాళ్ళమే తింటామండి, పక్కన వాళ్ళకైతే పెట్టము. ఎందుకు పెట్టమనేది కూడా నేను చెప్తాను. లాక్డౌన్ టైంలో మేము ఎవ్రీ మండే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళం. ప్రసాదాలను కూడా చేసేదానండి. ప్రసాదం చేసుకున్నాక ఎవరో ఒకరికి పెట్టడం అలవాటు ఉంటుంది కదా మనకు. నేను మా పక్కన 2 ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం పులిహోర, బెల్లన్నము, కొన్ని శనగలు పెట్టేదాన్ని. అయితే వాళ్ళు ప్రసాదంలా చూడలేదన్నమాట. ఏంటి అంటే, మేము శనగలు ఇలా ఉడకబెట్టి దేవునికి పెట్టము, అన్నంలో నిమ్మకాయ వేయము, పోపన్నం దేవునికి పెట్టము, మీరు ఎట్లా పెడుతున్నారు, బెల్లన్నంలో చక్కెర వేస్తాం, మేము చక్కెర వేసి పెడతాం కానీ ఇలా బెల్లన్నం అయితే పెట్టము, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంత టేస్ట్ లేదు అని అంటూ ఉండేవారు. నాకు అనిపించింది కదా, ప్రసాదాన్ని ప్రసాదంలా చూడకుండా వాళ్ళ టేస్ట్ కోసం ఇవన్నీ చెప్తారేంటని చాలా చిరాకు వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మా ఆంటీ వాళ్ళకైతే నేను ప్రసాదం అయితే పెట్టలేదు.
మనమేమో ప్రసాదాన్ని ఎవరు పెట్టినా కూడా అది ఎలా ఉన్నా కూడా కళ్ళకద్ది తింటా. కానీ ఇక్కడ వాళ్ళు టేస్ట్ వెతకడం నాకు చాలా నచ్చలేదనమాట. అప్పటినుంచి వాళ్ళకి ప్రసాదం పెట్టట్లేదు. ఈలోపు అయితే నేను సేమ్యా, పులిహోర 2 చేసేసానండి. చేశాను. 2 కూడా వేడి వేడిగా ఉన్నాయి. మా సార్ ఏం చేశారంటే దేవుని దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నారు. తనే క్లీన్ చేస్తాడు. నేను ఎప్పుడైతే పూజ చేయను. తను పూజ చేశాక నేను దండం పెట్టుకుంటాను అంతే. ప్రసాదం పెట్టడానికి ఇక్కడ అరిటాకు కోసుకొచ్చారు మా సార్ అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాడు. తను పూజ చేసేటప్పుడు మా పిల్లలకు కూడా చెప్తూ నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ముగ్గురు మంచిగా అభిషేకం చేసుకుంటున్నారండి. అభిషేకం చేయడానికి ఇక్కడ కొన్ని వాటర్ తీసుకున్నారు. ఆ తర్వాత నేను పాలు తీసుకున్నాను. పచ్చి పాలు ఉంటాయి కదా, ఆవు పాలతోనే మేము అభిషేకం చేసుకుంటామండి. ఒక గిన్నెలో వినాయకుడి విగ్రహం పెట్టి ఫస్ట్ ఏమో నీళ్ళాభిషేకం చేసుకుంటారు. ఆ తర్వాత పాలాభిషేకం. మా సార్ ఒక్కసారి నీళ్ళాభిషేకం చేసుకున్నాక దేవుని పైన ఉన్న కొంచెం చిన్న మట్టి దాన్ని రుద్దేస్తున్నారు. ఇలా మండే రోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకొని దేవునికి ప్రసాదాన్ని పెడితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మా సార్ కూడా అంతే. తను ఎప్పుడు మనసు బాగాలేకున్నా, తను అనుకున్నది ఏవి జరగకపోయినా కూడా తనకి స్కూల్ ఉన్న మండే రోజు లేవగానే ఇలా అయితే పూజ చేసుకుంటారు. మేము ముందే డిసైడ్ అవుతాం కదా, రేపు ప్రసాదాలు పెట్టుకుందాం దేవునికి అని చెప్పి పొద్దున్నే లేచి ప్రసాదాలు చేస్తాను. మా సార్ ఏమో ఇలా అభిషేకం చేసుకొని పూజ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. లాక్డౌన్ టైంలో మేము ప్రతి మండే రోజు ప్రసాదాలు చేసుకొని దేవునికి పూజ చేసుకున్నామండి. మేము మా మనసులో ఒక గట్టిగా కోరుకొని దేవునికి పూజ చేసుకున్నాము. ఆ కోరిక ఏంటో కూడా నేను చెప్తాను. అది నాకు నెరవేరింది కూడా. నాకు లాక్డౌన్లో సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు పాప పుడుతుందా బాబు పుడతాడా అని ఆలోచన అయితే లేదండి. కాకపోతే మా సార్కి ఆలోచన ఉంది. ఎందుకు అంటే మేము మా ఇంట్లో 3 ఆడపిల్లలము. మా అక్కలకు కూడా ఫస్ట్ అక్కకేమో 2 బిడ్డలు, సెకండ్ అక్కకేమో ఒక పాప అనమాట. నాకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో విష్ పుట్టింది. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్ల పుడితే కొంచెం బాధపడతారనే ఉద్దేశంతో మా సారు ఆలోచిస్తూ ఉండేవాడనమాట. అయితే నాకు మా సార్కి ఇద్దరికి చాగంటి గారి ప్రవచనాలు వినే అలవాటు ఉంది. మేము ఎప్పుడు ప్రవచనాలు వింటూ ఉంటాము. ఒకరోజు ఏమైందంటే చాగంటి గారి ప్రవచనాల్లో సుబ్రహ్మణ్య జననం అనే టాపిక్ వచ్చింది. ఆ ప్రవచనాల్లో సుబ్రహ్మణ్య జననం పూర్తిగా విన్న వారికి సుబ్రహ్మణ్యుడే స్వయంగా పుడతాడని ప్రవచనాల్లో చాగంటి వారైతే చెప్పుకొచ్చారు. సుబ్రహ్మణ్య జననంలో చాలా భాగాలు ఉండేవి. రోజు ఒక భాగం అయితే నేను వినేదాన్ని. ఇంకా చాగంటి గారు చెప్పారు కదా, ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు తీరుతాయి అన్నట్టుగా చాగంటి గారు చెప్పారు. నేను మా సార్ ఇద్దరమా చాగంటి గారు చెప్పిన మాటలు అయితే బాగా నమ్మామండి. ఇంకా మేము ప్రతి సోమవారము ఇంట్లో ఇల్లు కడుక్కొని పూజ చేసుకొని అభిషేకం చేసుకొని దేవునికైతే ప్రసాదం అయితే పెట్టుకునే వాళ్ళము. ప్రతి సోమవారం పూజ చేస్తూ అభిషేకం చేసుకోవడం వల్ల మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అలాగే రోజు ఒక భాగం సుబ్రహ్మణ్య జననం నేను వినేదాన్ని. నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా కన్నయ్య పుట్టేంత వరకు నేను సుబ్రహ్మణ్య జననం వింటూ ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత నా కన్నయ్య పుట్టాక వీటన్నిటి మీద నాకు నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసు ఎప్పుడు బాగాలేకపోయినా, ఇంకా నేను అనుకున్నవి అవ్వట్లేదని చికాకులో ఉన్నా కూడా ఇలా సోమవారం రోజైతే మేము మా ఇంట్లో పూజ చేసుకుంటాము. ఆ తర్వాత నాకు పాజిటివ్ రిజల్ట్ వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది అందరికీ జరుగుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేనండి. ఎందుకు చెప్పలేనంటే ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాము. మనం ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు దేవునికి మనం మొక్కుకుంటాం. నేను ఈ పని చేస్తున్నాను, ఆ పనిలో నాకు మంచి ఫలితం రావాలని గట్టిగా అయితే కోరుకొని ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తాము. ఒకవేళ పని మొత్తం జరిగి దాంట్లో మంచి ఫలితం వచ్చిందనుకో, నేను దేవునికి మొక్కుకున్నాను కాబట్టి నాకు ఇంత మంచి ఫలితం వచ్చిందని చెప్పి మనం గట్టిగా నమ్ముతాము. అదే దాంట్లో మనం సక్సెస్ కాలేదు అనుకో, మనం ఏమంటామంటే మనం చేసిన పనిలో ఏదో ఒక తప్పు ఉంది కాబట్టి మనం అనుకున్న పని జరగలేదు అని చెప్పి దేవుడి మీద భారాన్ని నెట్టేయకుండా మన తప్పే అని మనం ఒప్పుకుంటాము. ఇది కూడా అంతే అండి. కాకపోతే నాకు కన్నయ్య పుట్టాను కాబట్టి నేను సుబ్రహ్మణ్య జననం విని ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకొని దేవునికి ప్రసాదం పెట్టడం వల్లే నా కోరిక నెరవేరిందని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి నా వాళ్ళకు కూడా నేను చెప్పానన్నమాట. నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను ఇలా అని. చాలామంది అయితే పట్టించుకోలేదు. కాకపోతే ఒక ఫ్రెండ్ చేసింది, తనకు కూడా బాబే పుట్టారు.
ఇంకా తనకి బాబు పుట్టడంతో ఇంకా నేను గట్టిగా నమ్మేశానండి. చూసారు కదా! ఇది అండి మా కన్నయ్య పుట్టడానికి మెయిన్ రీజను. ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ కూడా అయిపోయింది. మా సార్ పూజ చేసి దేవునికి దీపం పెట్టాడు, హారతి ఇచ్చారు. పూజ చేసి ప్రసాదం కూడా మా సార్ పెట్టేశారండి. పూజ చేస్తున్నప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేశారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పి మా సార్ ఎప్పుడు చేసిన పిల్లలతో కలిసి చేస్తారు. ఇలా ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే పూజ రోజు మనం ఇల్లు మొత్తం దులిపి మంచిగా కడుగుతాం కదా, ఇంట్లో చల్లటి వాతావరణం అనిపిస్తుంది. ఆ తర్వాత మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూసారు కదా, మా పిల్లలతో మేము ఇలా అయితే సండే రోజు హాలిడే దొరికినప్పుడల్లా పూజ చేసుకుంటాము. ప్రసాదం కూడా పెట్టేస్తున్నానండి. మా కన్నయ్య అస్సలు ఆగట్లేడు. తనకైతే ఆకలేస్తుందంట. సేమియా చాలా పలచగా ఉందండి. వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టాను అంతే. అప్పటికి కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా కన్నయ్యకు మా సార్ ప్రసాదం తినిపిస్తున్నారు. తనకు సేమియా కాలుతుందని చెప్పి సార్ తినిపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.